ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దేవప్రయాగ్ నుంచి పౌరికి వెళ్తున్న బొలెరో వాహనం సబ్దర్కల్ వద్ద ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే దేవప్రయాగ్ పోలీసులు అండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. सुबह लगभग 11:30 बजे थाना देवप्रयाग पर एक 112 के माध्यम से सूचना मिली, जिसमें देवप्रयाग पौड़ी मार्ग पर कुंडधार के पास एक वाहन के अनियंत्रित होकर खाई में गिरने की सूचना प्राप्त हुई। इस सूचना के उपरांत तत्काल हमारे थाने की फोर्स, एसडीआरएफ की फोर्स मौके पर गई। इसमें बेसिकली 5 लोगों की मौके पे ही मौत हुई है, जिनका विवरण इस प्रकार से है। अफजल, अनामिया, सब्बोर, सादाब, एक अन्य व्यक्ति है जिसकी पहचान हम लोग कर रहे हैं। ये 5 लोग जो है रायपुर जीतपुर थाना लक्सर जनपद हरिद्वार के निवासी थे। इनमें एक जीवित व्यक्ति अरमान पुत्र अफजल, जिसे श्रीनगर हॉस्पिटल भेजा गया है। प्रथम दृष्टया ये वाहन जो है अनियंत्रित होकर गिरने का ऐसा प्रतीत होता है, लेकिन इसकी विस्तृत जांच हम लोग करेंगे। बाकी जो डेड बॉडीज है उनका पंचायतनामा भर के आगे पोस्टमार्टम के लिए जिला अस्पताल पौड़ी भेजी जा रही है। బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరొక షాక్ తగిలింది. వాళ్ళ పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,350కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,39,650గా నమోదైంది. ఇక వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతుంది. కిలో వెండి 2,49,900గా పలుకుతుంది. తెలుగు రాష్ట్రాల్లో నగరాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్లో గడుపుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుస సమీక్షలు, పార్టీ కార్యక్రమాలు, పరామర్శలతో సీఎం బిజీగా ఉండనున్నారు. ఇక కాసేపట్లో పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ సంస్థపై సమీక్ష చేపట్టనున్నారు. అనంతరం 11:40 గంటలకు టీడీపీ కార్యాలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 3:20 గంటలకు తాడేపల్లిలోని నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించనున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు జలాధార కార్యక్రమంపై అధికారులతో వర్చువల్ గా సమీక్ష చేపట్టనున్నారు. మందుబాబులకు బిగ్ అలర్ట్. బోనాల వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయి. చార్మినార్ జోన్ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. ఇక రాజేంద్రనగర్, గోల్కొండ, మల్కాజ్గిరి ప్రాంతాల్లోనూ 24 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేనున్నారు. ఇక సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, రాయదుర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ షాపులు బంద్ చేయాలని పోలీస్ కమిషనర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇక బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేలాగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే నిర్ణయం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఏపీ కోస్తా ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండగా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇక కోస్తా తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు తీర ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. మరోవైపు తెలంగాణలోనూ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షాలు పడకుండా మాజీ మంత్రి హరీష్ రావు తమిళనాడు, కర్ణాటకలో క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని హరీష్ రావుకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత నగేష్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. లేదంటే మహేష్ కుమార్ గౌడ్ ఇంటితో పాటుగా గాంధీ భవన్ను వేలాది మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. కొంచెం స్వయంగా మాట్లాడు. ఈ మూఢనమ్మకాలన్నీ పక్కన పెడితే నువ్వు ఒక పీసీసీ అధ్యక్షుడిని గల్లీ లీడర్ లాగా కాకుండా కొంచెం ఇంకిత జ్ఞానం ఆలోచించి మాట్లాడండి. మీ స్థాయికి ఎవరన్నా హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు అప్పటికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిందండి. తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ బాగుపడతారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రాకముందే 4 సార్లు పదవికి రాజీనామా చేసిండు. మరి మీరేం చేసిరని మీరు అధికారంలోకి వచ్చినాక 3 సంవత్సరాలు మీరు ఏం చేసిరని ఇప్పటి వరకు మీరు హామీలు ఒక్కటి నెరవేరలేదు, 420 హామీలు నెరవేరలేదు. మీరు ఒక్కటంటే ఒకటి చేసిన పని చెప్పండి. ఒక్కటి మాత్రం క్లియర్గా ఏమర్థమవుతుందంటే మీరు ప్రజల దృష్టిని మరల్చనీకే ఈ క్షుద్ర పూజలు అవి ఇవి అని కట్టుకథలు అమ్ముతున్నారు. మీరు చెప్పేది ఎవరు కట్టుకథలు నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వెళ్ళని గుడి లేదు రాష్ట్రంలో. మీరు కామాఖ్య టెంపుల్కి ఎందుకు వెళ్ళిందండి? మీరు గోవాకి చాలామంది చెప్పి నాతో కూడా అన్న ఈయన అసలు ఆగుతలేడిగా పీసీసీ ప్రెసిడెంట్ అయిన నేనే ముఖ్యమంత్రి అని పోయి అక్కడ పూజలు చేస్తున్నాడు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయాల చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెడుతున్నాడు. మేమే రోజు అట్లా అన్నామా? సరే నువ్వు ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీ విషయం, దానికి మాకు సంబంధం లేదు. మీరు ఆధారాలు లేని నిరాధార ఆరోపణలు చేయడం మాత్రం మీ స్థాయికి తగదు. మీరు గల్లీ లీడర్ కాదు, మీరు గుర్తుపెట్టుకోండి మహేష్ కుమార్ గౌడ్ గారు. సరే ఎవరు అన్నారంటే మీరు వారించాలి. అరే కనీసం నీకు కొంచెం అవగాహన కూడా లేదు. మొన్ననేమో క్షుద్ర పూజలు అంటావు, నిన్న చేతబడులు అంటావు. హరీష్ రావు గారు 2 రోజులు కుటుంబ సభ్యులతో వెళ్ళి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని